హాయ్ నీతు. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నా, మీరు బాగున్నారా? వెల్కమ్ టు ఫోక్ మీడియా. థ్యాంక్ యూ. ఈరోజు మీ సెట్కి వచ్చాను. కొత్త సాంగ్ చాలా బాగా జరుగుతుంది. పైగా ఎండ 40 degrees వరకు ఉంది. ఎలా ఈ ఎండలో ఇంత కష్టపడుతున్నారు? కష్టపడాలి కదా. అసలుకే మీరు చాలా గ్లామర్గా ఉంటారు. ఏం లేదు, కట్టనుడితోనే వెంటనే అంబ్రెల్లా వచ్చేస్తుంది. పైగా మీరు ట్యాన్ అయిపోరా? ట్యాన్ అంటే అవుతాము, కానీ దానికి తగ్గ ప్రికాషన్స్ కూడా తీసుకుంటాం. ఓకే. ఇంత ఎండలో మీరు షూట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా డీహైడ్రేట్ అయిపోతుంటారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే మేము ఇంత ఎండ ఉంది కాబట్టి మేము పక్క టిన్స్ మెయింటైన్ చేస్తాం. షూట్స్లలో పక్క కూల్ వాటర్ టిన్స్ మెయింటైన్ చేస్తాం. పాపం ప్రొడక్షన్ వాళ్ళు ఉంటారు, మాకు ఎప్పుడంటే అప్పుడు వాటర్ టక్కన అందిస్తూ ఉంటారు. కూల్ డ్రింక్స్ కానీ మజ్జిగలు కానీ అవన్నీ ఆన్ ది స్పాట్ చేస్తారు కాబట్టి అలసిపోవడం అనేది చాలా తక్కువ. ఓకే. అసలు నీతు ఫోక్ ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చింది? ఫోక్ ఇండస్ట్రీ అనుకోకుండా వచ్చాను, కావాలని రాలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా అలా కరోనా టైంలో అయిపోయింది. ఓకే. కరోనాతో పాటు నీతు కూడా తీసుకొచ్చాను. అయితే ఇంకా అసలు నీతు ఏం చదువుకుంది? నేను పీజీ. ఓకే. నమ్ముతారా? నమ్ముతారు, మీరు చెప్తే డెఫినెట్గా నమ్ముతారు. లేదు, యాక్చువల్లీ చూడడానికి 7th, 8th, 9th, 10th అంటారు, బట్ నేను ఇప్పుడు పీజీ ఫస్ట్ ఇయర్ MSc మ్యాథ్స్. ఓకే. మరి పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు కదా మీరు, ఇటు ఫోక్ ఇండస్ట్రీలో కూడా చాలా బాగా రాణిస్తున్నారు. అంటే జాబ్ చేసే ఉద్దేశం ఏం లేదా మీకు? లేదు, రాస్తున్నా, ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నా, అవి చేస్తూ ఇవి చేస్తా. ఓకే. ఇంకా ఎంత కష్టపడే నీతు అంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు? అంటే మా ఆడియన్స్కి చాలా క్యూరియాసిటీ ఉంటుంది. ఫుడ్ అంటే నార్మల్గా అంతా తీసుకున్నట్టే, లైక్ ఫ్రూట్స్ అవి, ఇన్ కేస్ అలసిపోతే గ్లూకోజ్లు కూడా అప్పుడప్పుడు. ఓకే. అయితే మీకు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఫస్ట్లీ యాక్చువల్లీ అందరికీ ఫ్యామిలీ సపోర్ట్ నాకు తెలియదు, కానీ నీతో అంటే ఫస్ట్గా వచ్చేది వాళ్ళ మదర్, ఫాదర్. నాకు మాత్రం ఫ్యామిలీ సపోర్ట్ బాగుంది. అండ్ మీరు చూసింటే మా మమ్మీ కూడా వచ్చింది నాతో షూట్స్కి. నేను చెప్పాను అనుకుంటుంది ఏంటంటే, ప్లీజ్ పేరెంట్స్ అందరూ వాళ్ళ పిల్లల్ని దగ్గరుండి వెళ్ళి సపోర్ట్ చేయండి. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లోకి వెళ్ళి సపోర్ట్ చేయండి. ఇలాంటి స్టేజ్ మీద ఉంటారు అంతే. మీకు మీ అమ్మగారు ఇష్టమా, నాన్నగారు ఇష్టమా? రెండు కళ్ళు అందరూ అనే డైలాగ్, రెండు కళ్ళ సిద్ధాంతం అంతే. ఓకే. ఇప్పుడు మీ టీముని చూశాను, చాలా కష్టపడుతున్నారు. మీ టీంలో మెయిన్ DOP గారు, కొరియోగ్రాఫరు, డైరెక్టరు, హీరో గారు, ప్రొడ్యూసర్ గారు, వీళ్ళందరూ ఎలా చేస్తున్నారు? మీకు బాగా సపోర్ట్ చేస్తున్నారు? మీరు చూసేది 3 minutes సాంగే, కానీ దాని వెనకాల ఇంతమంది ఉంటారని మీకు తెలియదు. ఓన్లీ ఆన్ స్క్రీన్లో చూసేది హీరో, హీరోయిన్, సైడ్ వాళ్ళు అంతే. కానీ మాకన్నా ఎక్కువ కష్టపడేది DOP, డైరెక్షన్, ఆర్ట్ డిపార్ట్మెంట్, లైట్స్ మ్యాన్, వీళ్ళందరూ చాలా కష్టపడి, కానీ అది మీకు తెలియదు. అవును, నేను చూస్తున్నా కదా ఎంత కష్టపడుతున్నారంటే. 3 నిమిషాలు చూసి ఇంతేనా అనుకుంటాం, ఇంకా స్కిప్ చేసుకుంటారు, అది చేసుకుంటారు, కానీ మేము పడే కష్టం చాలా ఉంటుంది. చాలా ఉంది. ఇంకా ఫ్యూచర్లో మీరు ఎలాంటి ప్రాజెక్టులు చేయబోతున్నారు? ఫ్యూచర్లో ఉన్నాయి, ఒక 2-3 మూవీస్ ఉన్నాయి చేస్తున్నా, వీటితో పాటు సాంగ్స్ చేస్తూ ఎగ్జామ్స్ రాస్తున్నా. ఓకే నీతు, మీరు ఫ్యూచర్లో మంచి సినిమాలో ఓ పెద్ద హీరోయిన్గా చూడాలని మా ఫోక్ మీడియా తరఫున కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఫోక్ మీడియా యూట్యూబ్ ఛానల్.